హాయ్ అండి, అందరికీ నమస్తే. పాలండి ఇవి. పాలు మేము ఇలా ప్యాకెట్ పాలు కొనుక్కొచ్చుకోమండి. ఇలా వీళ్ళు బర్రెలు ఉంటాయి కదండి, వాళ్ళ దగ్గర వాళ్ళు తెచ్చి అడిగితే తెచ్చి పోస్తారండి. ప్యాకెట్ చేసి పోస్తారు. కొంతైనా మనకి ఎంతో కొంచెమన్నా మంచి పాలు దొరుకుతాయి కదా, ఇలా వారం రోజులు ఉండ పాలు కాకుండా. అందుకోసమని మేము ఇలా వేయించుకుంటామండి. నచ్చితే మీరు కూడా అలా చూడండి దగ్గరలో ఉంటే. ఇక ఫ్రిడ్జ్లో అండి ఇవి నేనైతే పిండిలన్నీ ఒక ఫ్రిడ్జ్లో ఒక ర్యాక్లో పెట్టేస్తానండి. ఎందుకంటే ఊరికనే బూజు వచ్చేస్తున్నాయి, మొత్తం అవి ఇలా తెట్టల్లాగా వచ్చేస్తున్నాయి, పురుగు కూడా వచ్చేస్తుంది. పిండి మళ్ళీ రవ్వ ఇవి అయితే చాలా రోజులు ఉండట్లేవండి. అందుకోసమని నేను ఒక ర్యాక్లో సర్దేశాను. ఇవి అయితే చాలా మంచిగా, మళ్ళీ టేస్ట్ కూడా ఇప్పుడు పిండి కూడా చపాతీ చేస్తే కూడా స్మూత్గా వచ్చేస్తుందండి. ఎందుకంటే ఇట్లా పచ్చిగా ఉన్నందుకు మంచిగా ఎందుకో ఏమో కానీ చాలా బాగా వస్తుంది. నేనైతే ఒక ర్యాకే వాటికి సెట్ చేశాను. శనగపప్పు పట్టిస్తాం కదా, శనగపిండి, రవ్వ, గోధుమ పిండి, బియ్యం పిండి ఇట్లా ఫ్రెష్గా ఉంటుందండి. ఇలా చేసుకున్నాం అనుకోండి. ఎల్లిపాయలు, ఆయిలు, ఉప్పు ఇది తీసుకొని ఇలా కలపాలండి. మొత్తము వీటికి పట్టియాలి. ఆయిల్, ఉప్పు కలిపి మనము ఎండకు పెట్టుకోవాలి. ఇలా ఎండకు పెట్టుకుంటే ఇది కలిపినాక ఊరికనే ఊడొస్తాయండి. ఇవైతే గడ్డలు కొత్తగా ఉన్నా పర్లేదు, ఈజీగా వచ్చేస్తాయి. ఇలా చేసుకొని మనం ఎండకు పెట్టుకోవాలి. ఎల్లిగడ్డ పొట్టు ఊరికనే వెళ్తుంది ఇలా చేసి పెట్టుకుంటే. ఇదండి పిస్తా సేల్స్ ఉంటాయి కదా, పిస్తా సేల్స్. నేను ఇది ఎంసీల్ ఉంది కదండి, ఎంసీల్ తీసుకొని ఇదిగో వీటికి అతికిచ్చానండి. ఇవి ఇలా ఎంసీల్కి మొత్తం పిస్తా సేల్స్ మొత్తం ఒక ఫ్లవర్, ఎంసీల్ ఇది పిస్తా సేల్స్ మొత్తం ఇట్లా ఫ్లవర్ షేప్లో తామర పూలాగా అతికిచ్చాను నేను. అతికిచ్చి వీటికి ఇలా పెట్టేస్తే ఎండిందండి ఇది. అయితే కొంతమంది అయితే ఇంకా గ్లూ గన్ ఉంటుంది కదా, అది దాంతో అతికిస్తారు. అది స్పాట్లో అతుక్కుంటుంది కదా, నా దగ్గర అది లేదు. ఇలా అతికిచ్చాను. అతికిచ్చినాక ఎండినాక ఈ పెయింట్, ఇది రెడ్, ఆరెంజ్ ఏదన్నా రెండిట్లో ఏదన్నా వేసుకోవచ్చండి. ఇలా వేసుకున్నాం అనుకోండి. ఇదిగోండి ఈ రెండు. నేనైతే ఏదన్నా ఒకటి ఆరెంజ్ అన్నా రెడ్ అన్న వేద్దాం అనేసి అనుకుంటున్నా. ఫస్ట్ షేడ్ అయితే ఆరెంజ్ వేసేసి దాని పైకి వెళ్ళి రెడ్ వేద్దాం అనేసి అనుకుంటున్నానండి. కానీ ఎంత మంచిగా ఫ్లవర్ అయిపోతుంది కదా మనము చూడడానికి కూడా. ఎక్కడైనా వెయిట్, ఇప్పుడు ఇది చాలా వెయిట్ ఉందండి. ఇది చేశాను ఎంసీల్ తోటి చేసింది కదా, అసలు మస్తు వెయిట్ ఉంది. దేని మీద మనం వెయిట్ లాగా పేపర్ల మీద కూడా పెట్టినా కానీ లుక్ బాగుంటుంది. చాలా బాగుందండి. చాలా లుక్ పరంగా కూడా ఒక ఫ్లవర్ లాగా కూడా ఉంటుంది అన్నట్టుగా నేను చేశాను. ఇది మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చండి. ఇదైతే ఫ్లవర్ లాగా చాలా బాగా లుక్ ఉందండి. చూడండి ఇది ఎట్లుంది. ఇప్పుడు రెడ్ వేస్తున్నాను. ఆరెంజ్ వేసినాక రెడ్ పైకి వెళ్ళి రెడ్ వేస్తే షేడ్ చాలా బాగా కనిపిస్తుంది, లైట్ డార్క్ లాగా అన్నట్టుగా. ఆరెంజ్ పైకి వెళ్ళి రెడ్, ఈజీగా అండి. ఇది అయితే వాటర్ కలర్స్ చాలా, ఏ ఐటెం కన్నా మనము కలర్స్ వేయాలనుకుంటే వేసుకోవచ్చండి. చాలా బాగా పనిచేస్తున్నాయి ఇవైతే. ఒక్కసారి మనం తెప్పించుకున్నాం అనుకోండి. ఇదిగోండి ఫ్లవర్ ఎంత బాగా ఇట్లా పేపర్ల మీద కూడా పెట్టుకోవచ్చండి. ఇదిగోండి ఇలా మొత్తం సెల్స్ల లోపల అంతా అంటించుకోవాలి మొత్తము. కానీ ఒక ఫ్లవర్ పెటల్స్ ఎట్లా ఉంటాయి అలానే అనిపిస్తుంది. కొంచెం ఓపికగా వేసుకోవాలి. ఏం లేదు హార్డ్ అనేసి ఇందులో. ఇక్కడ నేను గ్రీన్ వేసేస్తా మొత్తము. పైన రెడ్, ఆరెంజ్ రెడ్ షేడు చాలా బాగా కనిపిస్తుంది అన్నట్టుగా నేను అలా వేసాను. ఇక పైకి వెళ్ళి ఇది లైట్ గ్రీన్ అండి, లైట్ గ్రీన్ వేస్తున్నా. ఫస్ట్ రెండు గ్రీన్ వేస్తా, ఒకటి లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్ రెండు కలిపేస్తే కొంచెం చాలా లుక్ ఉంటుంది అన్నట్టుగా రెండు వేసేస్తున్నాను నేను. ఒక లైట్, ఒక డార్క్. చూడండి ఎలా అయిందో. ఇది ఏం లేదండి, అంతా క్రియేటివిటీ. అంటే మనం ఎట్లయినా చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. పేపర్ వెయిట్ లాగా పెట్టుకోవచ్చు మనము. ఇది దేనికైనా దేవుని దగ్గర కూడా పెట్టుకోవచ్చు అండి. ఎంత బాగుంది. ఇలా ఏమీ ఖరాబ్ అని లేదు, ఏది చాలా బాగుంది. ఈజీగా చేసుకోవచ్చు ఇది ఎంసీల్. అది
చూడండి, చాలా బాగుంది అనేసి ఇది ఒకటి చేశానండి నేను. ఇది దీని తర్వాత ఎందుకంటే ఇవి పెయింట్స్, వాటర్ పెయింట్స్ ఇవి మనము బుక్ చేసుకున్నాం అనుకోండి, ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ ఏవైనా చేసుకోవచ్చు అండి. ఇదండి కబోర్డ్స్ లేకుంటే ఇలా కూడా పెట్టుకోవచ్చండి. ఇదిగోండి ఇది ఇట్లా చిన్న ప్లాస్టిక్ తీసుకొని ఎన్ని స్పూన్లు వస్తాయి మన చేతికి అందేటట్టు ఉంటాయండి. ఇదిగోండి ఇలా ఎన్నైనా అందులో ఎన్ని ఉంటాయో ఏవేవో పెట్టుకోవచ్చు ఈజీగా. చేయికి మన స్టవ్ పక్కనే ఉంటాయి, ఈజీగా తీసుకోవచ్చు. సీజరు ఏవైనా ఇలాంటివి తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా పెట్టుకోవచ్చు. ఎన్ని స్పూన్లు అయినా పడతాయి. అన్ని రకాల స్పూన్లు, ఫోక్స్ అవన్నీ నేనైతే పెట్టేసాను చూడండి. ఈజీగా ఇలా బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్